అందరూ తర్వాతకు చెల్లించుకునే మూల్యం ఇప్పుడు చాలా ఎక్కువ అనుభవిస్తారు. ఎందుకంటే తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అని వాళ్ళు తర్వాతకు చెల్లించుకునే మూల్యం చాలా ఎక్కువ. ఎందుకంటే దానివల్ల మనం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తర్వాత మీ కాఫీ చల్లబడుతుంది, తర్వాత అనేది పగలు వెళ్ళిపోతుంది, తర్వాత అనేది మీరు ఆసక్తి కోల్పోతారు. అదేవిధంగా తర్వాత మీరు ఆసక్తి కోల్పోతారు. తర్వాత అనేది తెరుచుకున్న తలుపులు మూసుకుపోతాయి. తర్వాత వయసు మీద పడుతుంది. తర్వాత మీరేం చేయనందుకు పశ్చాత్తాపం చెందుతారు. ఇలా తర్వాత అనేది చాలా మనల్ని ఇబ్బంది పెడుతుంది అని గౌతమ బుద్ధుడు తన శిష్యులకి చెప్పారు. ఏదైనా జ్ఞానం కానీ నేర్చుకోవడం కానీ ఏదైనా చేయటం కానీ తర్వాత చూస్తాలే గురించి అని చెప్పడం వల్ల ఈ బోధించాడనమాట గౌతమ బుద్ధుడు. తర్వాత ఒక కథ చెప్పాడు, అలా వెతికితే దొరుకుతుంది. ఒక చెరువును చాలా ఘట్టాలు ఉంటాయి. వాటిలో ఒక చోటు నుంచి హిందువులు కుండతో నీటిని తీసుకెళ్తూ జలం అంటారు. మరో చోట ముస్లింలు తోలు సంచిలో నీటిని తీసుకెళ్తూ పానీ అంటారు. మరో చోట క్రైస్తవులు వాటర్ అంటున్నారు. ఇవన్నీ కేవలం నీళ్ళే కదా. ఇలా ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్క విధంగా మంచి నీళ్ళు, మనం తాగే నీళ్ళని క్రైస్తవులు వాటరు, ముస్లిమ్స్ పానీ, హిందువులు జలం అని పిలుస్తున్నారు. ఇవన్నీ కేవలం నీళ్ళే. అలాగే ఒకే రూపం, ఒకే పదార్థం కోసం అందరూ అన్వేషిస్తున్నారు. దాన్నే వివిధ పేర్లతో పిలుస్తున్నారు కదా. మరి ప్రతి వారు తమ మార్గాన్ని అనుసరించనియండి. మనస్ఫూర్తిగా తీవ్రమైన కోరికతో సత్యాన్ని వెతికినా వారికి తప్పకుండా శాంతి దొరుకుతుంది. తమ మార్గాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రమైన కోరికతో సత్యాన్ని వెతికిన వారికి తప్పకుండా శాంతి దొరుకుతుంది అని గౌతమ బుద్ధుడు వాళ్ళ శిష్యులో ఉన్న వాళ్ళకి తర్వాత వల్ల కలిగే ఉపయోగాన్ని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో.